ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. తినలేదేంటమ్మా? బాక్స్ ఖాళీగా ఉండి కడుపు నిండుగా ఉండాలి. బాక్స్ నిండుగా ఉంచి కడుపు ఖాళీగా ఎందుకుంచావమ్మా? ఏమైంది అక్షయ? కాదమ్మా, కనీసం చేయి కూడా పెట్టలేదు. ఏమైంది తల్లి? ఆకలి అనిపించలేదమ్మా, అందుకే తినలేకపోయాను. నిజం చెప్పు. అవును. అయితే నువ్వింకా నిన్న నీ బర్త్డేలో జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావన్నమాట. అందుకే తినలేదు కదా? పాలు కలిపి తీసుకొస్తాను, వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకునిరా. వెళ్ళు. ఏదో జరిగింది సుజాత. నాకు అదే అనిపిస్తోందండి. అడుగుదాం పదా. మీ అమ్మ ముందు చెప్పుకోలేనిదేదో జరిగింది. ఈ పెద్దమ్మ దగ్గరైనా చెప్పమ్మా. మీ అమ్మకు తెలియకుండా మేం దాచుకుంటాం, నువ్వు మనసులో దాచుకోవద్దు. చెప్పు తల్లి. స్కూల్ దగ్గర శౌర్య నానమ్మ వాళ్ళు నన్ను చాలా మాటలు అన్నారు పెద్దనాన్న. నీ తల్లేమో తప్పు చేసి కూడా ఇంకా తలెగరేసుకుని తిరుగుతోంది. దానికి కొంచెం కూడా భయం భక్తి లేవు. నువ్వు కూడా ఇలాగే తయారవుతున్నావు. తల్లి బుద్ధులు నీకొచ్చాయంటే నువ్వు కూడా జనాల్ని మోసం చేయడం మొదలు పెడతావు. అప్పుడు నీలాంటి దాంతో తిరిగితే మిగిలిన పిల్లలు కూడా చెడిపోతారు. నువ్వు నీ తల్లి ఏం బాగుపడతారే? అసలు మీరు మనుషులేనా? విశ్వాసం ఉందా మీకు? అలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అందుకే అమ్మకి చెప్తే బాధపడుతుందని చెప్పలేదు. పెద్దమ్మా. ఏంటమ్మా? నేనేదో విధంగా చదువు మానేసేలాగా అమ్మకి నచ్చ చెప్పు. అలా ఎందుకనుకుంటున్నావు తల్లి? నిన్ను ప్రయోజకురాల్ని చేసి నీకు మంచి భవిష్యత్తు చూపించాలన్నదే మీ అమ్మ ఆశ. అందుకే ఎంత కష్టపడైనా నిన్ను చదివిస్తోంది. పోనీ నేను వేరే స్కూల్లో జాయిన్ అయ్యేలాగైనా చేయండి. శౌర్య ఉన్న చోటైతే నేను చదువుకోలేను, ఆ మాటలను భరించలేను. అమ్మని తిడుతుంటే అస్సలు తట్టుకోలేకపోతున్నాను. తొందరగా నన్ను వేరే స్కూల్లో చేర్పించండి. నీ సమస్యకి పరిష్కారం ఏంటో మేం ఆలోచిస్తాం. నువ్వేమీ బాధపడకు. అమ్మతో మేము ఈ విషయం మాట్లాడే వరకు నువ్వు మనసులో ఏమి పెట్టుకోకుండా శ్రద్ధగా చదువుకోవాలి. నువ్వు అన్నట్టే చేద్దాం, సరేనా? అమ్మ పాలు కాచి తీసుకొస్తానంది కదా, నువ్వు తొందరగా బట్టలు మార్చుకునిరా. అక్షయ్కి తెలియక అలా మాట్లాడుతుంది గాని మరో స్కూల్లో జాయిన్ అయితే మాత్రం వాళ్ళక్కడికి రాకుండా ఉంటారా? రాబందులు ఏ చెట్టు మీదైనా వాళ్తాయి. అవునండి, అక్షయ ఏ స్కూల్లో జాయిన్ అయిందో తెలుసుకొని నిహారిక వేదవతులు అక్కడికి కూడా వెళ్ళి పొడుచుకు తింటారు. కూతురు గురించి తల్లి, తల్లి గురించి కూతురు ఆలోచిస్తుంది. ఇద్దరూ సమస్యలతో పోరాడుతున్నారు. అవనికి అక్షయే లోకం. ఓ వైపు కూతుర్ని కాపాడుకోవాలి, మరోవైపు తన కాపురం నిలబెట్టుకోవాలి. అవనికి ఇదొక పెద్ద సవాలుగా మారింది. అది ఈ గండాల్ని ఎలా దాటుతుందో ఏంటో.
అన్ని విధాలుగా అవని నా దగ్గర పూర్తి అర్హతలను కోల్పోయింది. నా తాళిని ఎప్పుడైతే పట్టుకుందో అప్పుడు నా మనసులో నుంచి పూర్తిగా వెళ్ళిపోయింది. ఇక ఆ మనిషి గురించి, దాని బిడ్డ గురించి నేను ఆలోచించడమే అనవసరం. అంతా సక్రమంగా ఉండుంటే నీ ముక్కు పుడకను అక్షయ అందుకునేది. ఇప్పుడు ఆ అదృష్టం శౌర్యని వరించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ముక్కు పుడకను శౌర్యకిచ్చేస్తాను. శౌర్యను ఆశీర్వదించు తల్లి. అమ్మ రేపు శౌర్యకి ముక్కు పొడికివ్వడానికి ప్రిపేర్ అయిపోయింది. ఇక ఆస్తిలో వాటాల గురించి కూడా అడిగేద్దాం. అడిగేండి పనిలో పనిగా అన్నీ అయిపోవాలి. నన్ను మాత్రం మర్చిపోకండి. అయ్యో, నిన్నెలా మర్చిపోతాం అక్క? నువ్వు మాకు వెన్నుదన్నులా ఉన్నావు. నీ ఫలితం నీకు దక్కుతుందిలే. ఏంటి మీటింగ్లు పెట్టారు? ఏదో రహస్య మీటింగ్ లో ఉంది. ఇద్దరు డిటెక్టివ్స్ లా ఎంతసేపు మమ్మల్ని ఫాలో అవుతున్నారేంటి? మీరు ఎప్పుడు ఎలాంటి ఘనకార్యాలు నిర్వహిస్తారో తెలియదు కదా, అందుకే వాటిని కనిపెడదామని. కనిపెట్టి మీరు చేసేదేమీ లేదు. ఈ తెలివితేటలేదో కాస్త చదువు మీద పెట్టు, బాగుపడతావు. గ్రానీ, అమ్మవారి దగ్గర నా గురించి మొక్కుకున్నట్టు అనిపించింది. అవునమ్మా, ముక్కు పుడకని నీకిస్తున్నాను కదా, నిన్ను ఆశీర్వదించమని అమ్మవారిని అడుగుతున్నాను. మీ ఆశీర్వాదం ఉంటే నాకు అమ్మవారి ఆశీర్వాదం ఉన్నట్టే. పూజారి కరుణిస్తే సరిపోదమ్మా, ఆ భగవంతుడు కూడా కరుణించాలి. హలో, తమరి కాపండి. మీకు తొందరలోనే ఆస్తిలో వాటా కూడా ఇచ్చేస్తాను. పెద్దవాళ్లుగా మా బాధ్యత తీరిపోతుంది. అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. మా పాలిట వరాలు కురిపిస్తున్నావు. అమ్మా, ఇంతకు ముందు నువ్వు ఆస్తులు వాటాలైతే కుటుంబం ముక్కలవుతుంది అనేదానివి. ఇప్పుడు వాటాలు తప్పనిసరి అనే నిర్ణయానికి వచ్చావు కాబట్టి నా మనసులో ఉన్న మాట కూడా చెప్పేస్తాను. అందరూ వినండి. చూసావమ్మా, మొన్న సారేమో ఆస్తుల ప్రస్తావన వస్తే ఎంతో ఆదర్శవంతుల్లా మాట్లాడాడు. ఇప్పుడు సార్ అసలు రూపం బయటపడింది.